గోయింగ్ ఫర్ కిష్కింధపురి మూవీ. లైక్ ఇప్పటికే మేము 9:30కి అయితే ఇంకా సినిమా టైమింగ్ అనమాట. ఇప్పుడే 9:35 అయిపోయింది. కానీ ఎందుకు వెళ్తున్నామంటే ఏం ధైర్యం అంటే ఎంత తక్కువ వద్దనుకున్నా మన పీవీఆర్ మామ 20 minutes అయితే యాడ్స్ అయితే వేస్తాడు. సో అదే ధైర్యము. ఇప్పుడు మనం వచ్చేసాం మాల్ ఆఫ్ ఏషియాకి. ఓల్డ్ అంకుల్ దీని మీద చక్కగా వెళ్ళిపోవచ్చు. ఆ లిఫ్ట్ ఆడ స్ట్రక్ అయితే పదండి. ఓ టచ్ మీ. జాగింగ్ చేస్తాను మాల్లో. మన బెల్లమన్న కోసం వెళ్తున్నా, లేదంటే వెళ్ళేవన్నీ కాదు అసలు. ఎందుకు వెళ్తున్నానంటే వెళ్ళమన్న నీటికి చెప్పినాడు అనమాట. 10 నిమిషాల తర్వాత బోర్ కొడితే సినిమా స్టార్టింగ్ 10 నిమిషాల తర్వాత బోర్ కొడితే ఫిలిం ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతానైతే చెప్పినాడు. ఒకే ఒక రీజన్ కోసం ఇప్పుడైతే వెళ్ళి సినిమా అయితే చూస్తాను. సో షో టైమింగ్ అయితే స్టార్ట్ అయింది. పరిగెత్తడం ఒకటే. కడుపు ఫుల్ తిన్నా. దాంట్లో నాన్ వెజ్కి కడుపు అయితే నిండిపోయింది. కడుపు పట్టేస్తుందేమో. పర్లేదు, వెళ్దాం, సినిమా చూద్దాం. మనం ఏమున్నా సినిమా ఇంపార్టెంట్. నా బెల్లం శ్రీనివాస్ అన్న, నేను నీకోసం అయితే నువ్వు చెప్పినామని ఒకే ఒక రీజన్తో సినిమా పోతున్నా. సినిమా బాగాలేకపోతే నెక్స్ట్ సినిమాకి అయితే నేను రాను. ఎందుకంటే ఇంత రిస్క్ చేసి టైం అయినా సరే వస్తాను. మెయిన్ రీజన్ రావడానికి చెప్పా కదా ఆల్రెడీ, పీవీఆర్ మీద నమ్మకం అనమాట. పీవీఆర్ బాబాయ్ మీద నమ్మకం. ఏం నమ్మకం అంటే ఎట్లా తిరిగి 20 minutes యాడ్స్ వేస్తాడు, ఇప్పుడు కూడా అట్లే వేస్తాడు అనే ఒక నమ్మకం ఎక్కడ ఉంది. ఇప్పుడు టైం 9:40, 9:30 షో. మేము కరెక్ట్గా దీనికి ఈ మాల్కి అయితే 9:35 అయితే వచ్చాం. ఎగ్జిలేటర్లో పరిగెత్తుకొని మొత్తానికి టికెట్స్ తీసుకుంటున్నాం. దేర్ యూ వెళ్ళలేదు కిష్కింధపురి లోకానా కిష్కింధపురినే. J11-12 మూవీకి లేట్ అయింది అనుకుంటే దాంట్లో లైన్ ఒకటి. ఇప్పుడు 9:45 అయితే అయింది టైం. దాంట్లో స్క్రీన్ 8 అయితే వచ్చింది ఇప్పుడే. కలిపిరిగా పదం. ఇదిగోండి టికెట్స్ అయితే తీసుకున్నాము. చక్కగా వెళ్ళిపోయేది ఒకటే. స్క్రీన్ 8 నాకు తెలిసి ఐ థింక్ స్టార్ట్ అయింది అనుకుంటా. సినిమా స్టార్ట్ అయింటుంది. యాడ్స్ 20 minutes వేస్తారా? లెట్స్ సీ. ఐఎమ్ టూ క్యూరియస్. స్క్రీన్ 8 అయితే వచ్చాం. స్టార్ట్ అయితే అయింది సినిమా. అనుపమ ఎంట్రీకి అయితే సినిమాకి వచ్చాం గైస్. లెట్స్ సీ సినిమా ఎలా ఉందనే చెప్తాను, ఓకేనా? మన బెల్లమన్న చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ 10 minutes తర్వాత, అంటే మేము వచ్చింది హీరో బెల్లమన్న మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న వచ్చిన తర్వాతే హీరో అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టే ఫస్ట్ 10 minutes తర్వాత ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు. కానీ ఏదో మిస్ అయినట్టుంది, అంటే సంథింగ్ ఏదో మిస్ అయినట్టుంది. లైక్ తెలియట్లేదు అదేదో. సెకండ్ హాఫ్ చూస్తాను, ఐ విల్ టెల్ అనమాట. అంటే మీరు ఆల్రెడీ రివ్యూస్ చూసింటే ఏం చేయలేను, కానీ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ హాఫ్ లో ఏదో సంథింగ్ ఎమోషన్ అనుకుంటా, నాకు తెలిసి అంతగా కనెక్ట్ అవ్వలేదు. లైక్ ఏదో చెప్తున్నారు వెళ్తాను మూవీ అన్నట్టుంది. సెకండ్ హాఫ్ చూసి మూవీ అయితే మాట్లాడదాం. ఏం చెప్పాలో కానీ అర్థం కావట్లేదు. ఎందుకంటే లోపల ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అంటే ఆ దయ్యంతో కొట్లాడేటప్పుడు ఒక పెద్ద లెంతీ డైలాగ్ చెప్తాడు. థియేటర్లో అందరూ నవ్వుతున్నారు. నేనేందో బెల్లమన్న చెప్పినాడని వచ్చిన. ఓకే, స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, కానీ అనుపమాను బాగానే ఉంది. కానీ అన్న ఎందుకో తెలియదు, కొంచెం మాటే బాగుంటుంది అనమాట. చూద్దాం. కానీ సినిమా అయితే బాగానే ఉంది, కానీ అనుకున్నంత అయితే ఏం లేదనమాట. జస్ట్ యావరేజ్. విరూపాక్ష సినిమా వచ్చినంత కిక్ అయితే దీనికైతే అస్సలు రాలేదు. అదే మెయిన్ రీజన్. అంటే బాగానే ఉంది సినిమా, స్టోరీ బాగుంది, విఎఫ్ఎక్స్ అన్ని బాగుంది, కానీ ఎందుకో తెలీదు. యాక్టింగ్ ఓపెన్గా చెప్పాలంటే యాక్టింగ్ అనమాట. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.